టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు తమ వద్దకు వచ్చినా మేం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం. దూరమైనా పర్వాలేదు కానీ సంపాదించుకోవాలి, దాచుకోవాలనేది కానే కాదు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. బాబు సీఎం అయినప్పుడు కూడా రాజమండ్రిలో సభలు పెట్టాం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధి 17వ విడత విడుదలకు సంబంధించిన ఫైల్పై చేశారు. పీఎం కిసాన్ నిధి పథకంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 20,000 కోట్లు పంపిణీ చేయనుంది. వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీలపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడేది లేదన్నారు. ఒకవేళ వైసీపీని వీడితే పుట్టగతులుండవని ఆయన అన్నారు. తన అభివృద్ధి కోసం జగన్ ఎంతో తోడ్పాటు అందించారని ఆయన అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్తోనే రాజకీయంగా ప్రయాణం సాగిస్తానని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అద్దాల ప్రభాకర్ రెడ్డిని నమ్మి వైసీపీలోకి వెళ్తే అక్కడ గౌరవం దక్కలేదని జయవర్ధన్ మీడియాతో తెలిపారు. ప్రధాని మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది.